వ్యవహార శైలి కూడా మారిందని ఏమైనా అర్థమైందా? మోడీ విషయంలో అని కాదు, చంద్రబాబు గారి స్టైల్ అయితే మారింది. ఏంటి అంటే మోడీని ఒక శత్రువుగా ఒకప్పుడు ఏ నోటితో అయితే, అంటే మోడీకి అదృష్టవంతుడు అనుకోవాలి. ఎందుకంటే అంతగా పొగిడినటువంటిది ఎప్పుడూ లేదు చంద్రబాబు. ఆయన జీవితంలో ఏ నాయకుడి గురించి ఇంతగా పొగళ్ళ. వాజ్పేయిని కూడా ఇంతగా పొగళ్ళ. వాజ్పేయిని కూడా ఇంతకు ఎప్పుడు పొగళ్ళ. వాజ్పేయి పెద్ద ఆయన. ఎందుకంటే ఆ టైంలో డామినేటింగ్ రోల్ ఉండేది చంద్రబాబుది. చంద్రబాబుది ఆ రోజుల్లో ఆ నేషనల్ ఎన్డీఏ కన్వీనర్ ఒకటి, రెండోది వచ్చేటప్పటికి ఆ బీజేపీ కూడా మా మీదనే ఆధారపడి ఉంది అనేటటువంటిది. ఇప్పుడు కూడా లెక్క వీళ్ళ మీదనే ఆధారపడి ఉంది. కానీ మోడీ డిఫరెంట్. వాజ్పేయి లాగా సర్దుకుపోయే రకం కాదు. ఇది కంప్లీట్గా అంటే దానుకునే రకం. కాబట్టి మోడీ యాటిట్యూడ్కి తగ్గట్టుగా చంద్రబాబు తన యాటిట్యూడ్ మార్చుకోవడం అనేటటువంటిది ఒక స్పెషాలిటీ. చాలా పొగట్టం అనేటటువంటిది. రెండవది ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇది పబ్లిక్ లో ఒక ఎక్స్పోజ్ చేయడానికి పనికొస్తుంది. ఇవన్నీ 2003లోనే ఓకే అయినటువంటిది. గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది 2003లోనే ప్రభుత్వం అప్పుడే ఓకే చేసింది, కేంద్ర ప్రభుత్వం. మనమే వీడియోలు చేసాం, మనమే డిబేట్లు చేసాం. గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది. కానీ బల్క్ డ్రగ్ పార్క్ అయితే అప్పుడే నేనే వీడియోలు చేశాను. ఏది భారతదేశంలో 7 రాష్ట్రాలు పోటీ పడితే ఆంధ్ర దక్కించుకోగలిగింది ఒక బల్క్ డ్రగ్ పార్క్. అంటే అప్పటికే చంద్రబాబు